టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి ముగ్గురు టీడీపీ అభ్యర్థులు 2 సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అభ్యర్థుల పక్కనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని సమతూకంగా చూస్తూ ఒక మంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము ముగ్గురు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి ఈ పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం జై చంద్రబాబు, జై లోకేష్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యసభలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకు నీ మాట అంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ వర్యులు, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అందరూ కూర్చొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీల్లో యువకుడన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది ఇది పార్టీ మూలం. అంటే పార్టీ రూట్స్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకి అతి పెద్దపేట వేసి వెన్నెముక్కలా నించోపెట్టారు ఆయన. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న మహానాడులు వేదిక మీద ఎంతోమంది యువకులు, ఎంతోమంది కొత్త మొహాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, గలమెత్తుతున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఈరోజు నేను కష్టపడినందుకు బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తను పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈరోజు ఆలోచించారంటే, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని సమతూకంగా చూస్తూ ఒక మంచి